అంతా పోయింది, పెట్టుబడి పోయింది. తిరిగి పంటని అంటే ఈ పొలాన్ని మళ్ళా పంట పండించుకునే విధంగా చేసుకోవాలంటే మొత్తం దీంట్లో మొత్తం రాళ్ళు తేలిపోయినాయి, ఉసుకబడింది, రాళ్ళు వచ్చినాయి. మొత్తం దీన్ని ఏమంటారు, మొత్తం అది చౌడు మొత్తం చౌడు అంతా కూడా పొలం నిండా నిండిపోయింది. ఆ రైతు దీన్ని చేసుకోవడానికి మళ్ళీ ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఈరోజు రైతుకు తెలియదు. లక్షల రూపాయలు మరి దాన్ని అంటే ఈ పొలాన్ని మళ్ళీ పంట పండించేటటువంటి పరిస్థితి తెచ్చుకోవాలంటే మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. ఎకరాకు 5 ఎకరాలు అంటే కనీసం ఎకరాకు ఎంత పడుతుంది నువ్వు సాగు చేసుకోవాలంటే? ఇప్పుడు ఇప్పుడు పంట పోయింది, ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం కోసుకపోయినాయి. ఈ రోడ్డు కోసుకపోయి మొత్తం ఈయన పొలంలోకి వచ్చేసింది. మొత్తం రోడ్డు మొత్తం పొలంలోకి వచ్చేసి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంబడి అధికారులు ఇక్కడ పంపించాలి, రెవెన్యూ అధికారులను పంపించాలి, అగ్రికల్చర్ అధికారులను పంపించాలి. జరిగినటువంటి పంట నష్టాన్ని వెంబడే అంచనాలు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు రైతులంతా కూడా ఈరోజు పంట పండించి చేతికి వచ్చి రేపో మాల్పో కోసుకొని మరి అది ఆ పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే తీసుకొని పాపం ఇంటికి తీసుకుపోయేటటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ప్రతి రైతును కూడా ఆదుకోవాలి. ప్రతి రైతు కూడా పంట నష్ట పరిహారాన్ని అందించాలి. అదేవిధంగా పంట నష్ట పరిహారమే కాకుండా ఇటువంటి పొలాలు అనేకం, ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఈ పొలం ఇట్లాంటి కోతలు అంటే పొలాలు కోసుకొని పోయి ఉష్క మెటలు వేసిన పొలాలు ఉంటాయి. ఇట్లా రోడ్లు కట్ అయిపోయి నీళ్ళ వేదొచ్చి మొత్తం పొలాల లోపల రాళ్ళు మొత్తం చౌడు మేట వేసిపోయింది. సో ఇటువంటివన్నిటిపైన కూడా అంచనా వేసి రైతుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. మేము ఎకరాకి ఇంత ఇచ్చినాం, ఎకరాకి అంత ఇస్తాం, కేవలం కాగితాల మీద రాతలు కాకుండా వాటిని ఎంబడే రైతులకు అందజేసి అమలు చేసి రైతులకు అండగా నిలబడాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను కోరుతాను.